మొదలెట్టేయమంటారా? సో హాయ్ గైస్, అందరికి గుడ్ మార్నింగ్. సో ఈరోజు వచ్చి వ్లాగ్ ఇక్కడ స్టార్ట్ అవుతుంది అంటే బాయ్ దగ్గర అయితే స్టార్ట్ అవుతుంది. సో మనం దగ్గర వీడియోలు తీయక ఒక 10 days ఏమో అవుతుంది. ఎందుకు 10 days నుంచి వీడియోలు తీయలేదు అంటే, సో నాకు ఒక 2-3 years నుంచి మైగ్రేన్ హెడేక్ అవుతుంది. అది వచ్చేసి ఎట్లా అంటే ఒకటే సైడ్ అయితే వస్తుంది, ఒక కన్ను ఇటన్నా లెఫ్ట్ అన్నా రైట్ అన్నా వస్తుంది అది. సో దానివల్ల వీడియోలు తీయడం అయితే పాసిబుల్ కాలేదు. సో ఇప్పుడు వచ్చేసి కొంచెం అయితే తక్కువైంది, వీడియో అయితే షూట్ చేస్తున్నా. ఈరోజు ఏంటంటే మా విలేజ్లో ఒకటి మనం ఏదంటే మైకులు టెంట్ కొన్నప్పుడు ఒక గుట్ట చూపించినప్పుడు మనం క్యాంపింగ్ చేసినప్పుడు ఆ ప్లేస్లో వచ్చేసి వాటర్ అయితే వచ్చినాయి. సో ఎట్లున్నాయి అంటే స్విమ్మింగ్ పూల్కి ఏం తక్కువ కాదు, భలే ఉంటుంది ఆ లొకేషన్. ఈరోజు వచ్చేసి మనం ఆ స్విమ్మింగ్ వీడియో అయితే చేస్తున్నాం. సో ఈ వ్లాగ్లో మనం అయితే స్విమ్మింగ్ అయితే చేద్దాం. సో ఇప్పుడు వచ్చేసి ఎక్కడ ఉన్నా అంటే మీకు తెలిసే ఉంటుంది, మనకు గడ్డి ఉంది కదా. సో ఇక్కడైతే ఉన్నా. ఇప్పుడు ఈ గడ్డి వేసుకొని పోయి చాపింగ్ వేసి పోసి ఇంటికైతే పోవాలి. ఇంటికి పోయిన తర్వాత అక్కడ నుంచి అటు మళ్ళీ స్విమ్మింగ్ అయితే పోదాం. సో వీడియో వచ్చేసి చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉండబోతుంది. ఇంకా మీరు వీడియో లైక్ అయితే వేసుకోండి, ఛానల్లో మీరు కొత్త వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరెందుకు లేట్, ఈ వ్లాగ్ అయితే మనం స్టార్ట్ చేసేద్దాం. సో ఆల్మోస్ట్ ఇదంతా కడిగేసినాం, ఇంకా ఎక్కడ సైడ్ అవుతుంది. ఇంకో నెల వస్తుంది అనుకున్నాం, బట్ నెల అయితే రాలేదు. ఇంకొక 10 days 15 days వస్తాయి. సో ఆ తర్వాత మనకి ఇంకొకటి ఉంది కదా, అది కూడా వస్తుంది. ఇవి 2 పోయింది అంటే మాకు పలా పచ్చగడ్డి ఉండదు. ఇంకా 2 నెలలు 3 నెలలు ఉంది ఎండాకాలం. సో ఎవరిదాకా ఇది అవుతుందా కాదో కూడా తెలియదు. కాకపోతే ఎట్లన్నా ఒకసారి ట్రై చేయాలి. ఘోరం ఉన్న పరిస్థితి. గైస్, ఒక విషయం అయితే చెప్పాలి. అది ఏంటంటే మీకు ఆవులున్నా బర్రెలున్నా కానీ ఇప్పుడు ఈ ఎండాకాలం ఎక్కువ FMD అంటే గాలికొండ వ్యాధి అయితే వస్తుంది. సో దానివల్ల ఏమవుతుంది అంటే నోట్లే పుండ్లు ఓడ్చుడు, గెట్టెలు ఉంటాయి కదా, గెట్టెలకు పుండ్లు అవుడు, అట్లాంటి ఒక డిజీజ్ వస్తుంది. సో దాని నుంచి తప్పించుకోవాలంటే మన ప్రతి విలేజ్లో మన పశువుల దవాఖాన ఉంటుంది కదా, దాంట్లో వచ్చేసి ఈ వ్యాక్సిన్ అయితే ఇస్తారు. సో మా ఆవులు అన్నిటికీ వేసేసినాం. ఇక ఎత్తకి ఇట్లా ట్యాగ్ వేస్తారు, చిన్నది ట్యాగ్లు వేస్తారు. మొత్తం అన్నిటికీ వేయించినాం. మాకున్న ఆవులకు లాగలకు A to Z అన్నిటికైతే వేయించేసినాం. మా గౌరీ గారికి కూడా వేసినాం. గౌరీ కమ్మ కొట్టించుకున్నాం, గౌరీ కమ్మ కొట్టించుకున్నది, గౌరీ కొట్టించుకున్నది. వెనకాల రాజుగాడు ఉన్నాడు, వాడు కూడా కొట్టించుకున్నాడు. వెనక అన్ని మొత్తం అన్నిటికైతే తిప్పిచ్చేసినాం. సో దీని నుంచి అయితే మేము తప్పించుకున్నాం. ఒకవేళ మీరు కూడా మీకు ఉండి వేయకపోతే మీరు మీ విలేజ్లో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్ ఉంటుంది కదా వెటర్నరీ, సో అక్కడికి వెళ్ళి మేడం వాళ్ళు ఉన్న సార్ ఉన్న వాళ్ళని అడగండి, ఫ్రీగానే ఇస్తారు. దీని నుంచి ఏమైతే ఆశించారు వాళ్ళు. సో వాళ్ళకి ఏంటంటే మన గవర్నమెంట్ నుంచి సబ్సిడీ అయితే వస్తుంది కదా, దాని నుంచి అయితే వాళ్ళు వేస్తారు. ఒకవేళ వేయించుకోకపోతే వేయించుకోండి. ఒక చిన్న సజెషన్ నా నుంచి. కమ్మగొట్టించుకున్నా గౌరీ కమ్మగొట్టించుకున్నా, గౌరీ కమ్మగొట్టించుకున్నా. మొద్దుగాడు ఏది ఎందుకు కట్టరా మా గైస్. ఇప్పుడు వచ్చేసి ఎక్కడున్నా అంటే ఊరి కనబడుతుందిగా. సో వాటర్ అయితే సరిపోతలేవు, ఇబ్బంది ఉంది. 2 బోర్లు నడిచినా కానీ సరిపోతలేవు వాటర్. ఒక నెల రోజులు అయితే అయిపోవు. ఈనింది వారి అంత వచ్చేసి ఈనింది కానీ వాటర్ సరిపోతలేవు. ఎట్లయితే మొత్తం పొలు అవుతా ఎట్లయితే కూడా తెలియదు, బట్ చూద్దాం. ఇప్పుడు వచ్చేసి వేరే సైడ్ అయితే పైపు కట్టాలి. ఒక పైపు కట్టి ఆ నుంచి ఇంటికైతే పోవాలి. సో మా బోరు వాటర్ సరిపోతలేవు అని మా బాబాయ్ వాళ్ళ పెట్టుకున్నాం, అయినా సరిపోతలేవు. బావి ఉన్నది కానీ దాంట్లో నీళ్ళు అయితే ఎక్కలేవు. సో ఇంకొక విషయం ఏంటంటే రీసెంట్ అయినా కూడా మళ్ళీ అడవి అంటిపెట్టారు. ఒకటి ఏమైందంటే ఇక్కడ సైడ్ మేము వేరే వాళ్ళ బోర్ ఉంటుంది కదా, సో అది మూలకు వాడి ఉండే, దాన్ని మంచిగా వేయించుకొని వైర్ గీర్ అంతా ఆపి షార్టర్ అన్ని పిడేసినాం. మోటార్ నడుతుంది, ఆయనతో అంటిపెట్టంగానే అది ఒడ్డు పంటే ఉంటుంది అన్నట్టు, చిలక అంచు పంటే ఉంటుంది. ఆయనతో మొత్తం షార్టర్ మొత్తం అన్ని కలిపినాయి, పీసులు గీసులు అన్ని కలిపినాయి. మళ్ళీ దగ్గర ఇప్పుడు 1000-1500 బొక్క, మళ్ళీ వైర్ బొక్క, అంత బొక్కనే అయింది. నేను చూపిస్తా మొత్తం. చిలక వచ్చేసి అక్కడ ఉంటుంది చిలక, ఇది మొత్తం అంటుకుంది. వెనక కనబడుతుందా కర్రగా, మొత్తం అది అంతా అంటుకుంది. పైపులు ఉంటాయి, ఆ పైపులు కూడా అంటుకున్నాయి, అది అంతా అంటుకుంది. ఆడ చెట్టు కనబడుతుందా, యాప్ చెట్టు ఉంది కదా, యాప్ చెట్టు దాని మీదనే మనం మంచి చేసినాం. ఫస్ట్ వీడియో ట్రే మంచి చేసినాం, మొత్తం కాలిపోయింది కింద, ఏం లేదు ఇక.
చిలక మొత్తం అంటుకుంది. వాళ్ళు ఫారెస్ట్ ఆఫీసర్ వాళ్ళు వచ్చారు, కొంచెం అక్కడక్కడ ఉంటే దాన్ని ఆర్పేసారు. సో మనం ఆర్పేద్దామంటే అది ఆరదు, ఎందుకంటే అప్పటికే ఘోరంగా గాలి వస్తుంది, రప్ప వెళ్ళిపోతుంది, మళ్ళీ వాళ్ళకెంచలివి పొగ ఘోరంగా వస్తుంది. సో దానివల్ల మేము పోలే. అప్పటి వాళ్ళు వచ్చేసరికి ఆల్మోస్ట్ ఆరిపోయింది. మోటార్ అయితే బంద్ చేసిన, మళ్ళీ వాడు పైప్ అతుకుతారట మా తమ్ముడు, వాడు అతికిన తర్వాత మళ్ళీ మోటార్ అయితే పెట్టాలి. గైస్ ఇప్పుడే వచ్చేసి మా వాడు వచ్చేసి పైప్ అయితే అతికిందట. సో నేను మోటార్ అయితే పెట్టేసిన, వాటర్ పోతున్నాయి. ఇక్కడ కనబడుతున్నాయి కదా వాటరు, పొలం వచ్చేసి మాదే. ఇక్కడ వచ్చేసి అప్పుడు పెద్ద హౌస్ ఉండే వాటర్ది, దాంతో పాటుగా ఇక్కడ కొన్ని అరటి చెట్లు అయితే ఉండే. సో ఇది మేము మంచిగా వేయించుకున్నప్పుడు అవన్నీ పోయినాయి. ఇక్కడ వచ్చేసి జాలిపొలం అన్నట్టు ఇది, ఇక్కడ వాటర్ అయితే ఉండే. దీంట్లోకి వచ్చేసి నాకు తెలిసి ఇక్కడ తిరిగే కొండ గొర్రెలు, జింకలు, ఇంకా వేరే వేరే జంతువులు అవన్నీ వచ్చి ఇక్కడ వాటర్ అయితే తాగుతాయి. సో అడవిలో ఎక్కడ వాటర్ ఉండే కదా. సో నేనేమనుకున్నా అంటే ఒక ఐడియా అయితే వచ్చినుండే, కొన్ని వీడియోస్లలో చూసిన చాలా మంది ఈ సమ్మర్ టైంలో అక్కడక్కడ వాటర్ పెడుతుంటారు కదా, చిన్న చిన్న బౌలల్లో చిన్న చిన్న గుంటలు చేసి అలా వాటర్ అయితే పెడతారు కదా. అట్లా నేను చేద్దాం అనుకున్నా, బట్ మా వరకు వచ్చేసి నీళ్ళు సరిపోతలేవు. ఒకటి అయిపోయిన తర్వాత ఒక నెల రోజులైతే అవుతుంది. నెల తర్వాత ఒకవేళ ప్లాన్ చేసి ఒక పెద్ద లాంగ్ వీడియో దాన్ని ట్రై చేద్దాం. ఒకవేళ సక్సెస్ అయితే ఇక్కడ వచ్చేసి ఒక చిన్న కుంట అయితే మనం సోలో క్యాంపింగ్ చేసినాం కదా, ఆ కుండ ఉంది కదా, ఆ కుండని నింపినాం అనుకో, ఆల్మోస్ట్ ఒక 2 months 3 months అయితే వాటర్ ఉంటాయి. 3 months తర్వాత ఎట్లా వర్షాలు పడతాయి, అప్పుడు ఏం ఉండదు కానీ బాధ. ఒకవేళ చూద్దాం ఈ వర్షం, ఒకవేళ చూద్దాం ఎట్లా అంటే ఈ వరి అయిపోయిన తర్వాత ఎట్లా బోర్లు వస్తూనే ఉంటాయి కదా, ఆ టైంలో ఎప్పుడు ఒకవేళ టైం వీలైతే ఆ పెద్ద పైప్ వేసి వాటర్ పెట్టడానికైతే ట్రై చేస్తా. సో ఆల్మోస్ట్ బావి దగ్గర మొత్తం వర్క్స్ వచ్చేసి కంప్లీట్ అయితే అయిపోయినాయి. ఇప్పుడు ఇంటికి పోయి బుక్కడంతా తిని స్విమ్మింగ్ అయితే పోవాలి. చాలా ఎక్సైట్ అవుతున్నాను నేనైతే. ఇప్పుడైతే ఇంటికైతే పోదాం. ఇప్పుడు ఏంటంటే నాకు పక్కన కనబడుతుంది కదా, దీంట్లో వచ్చేసి పజ్జొన్న అయితే అలికినాం, బట్ వాటర్ లేపడం వల్ల ఇదైతే ఎండిపోతుంది. సో దగ్గర ఒక 3-4 ఫీట్లు అయితే పెరిగింది. దీని నుంచి యూజ్ ఏం లేదు, దీన్ని తీసుకొని పోయి ఒక పూట కన్నా అవుతుంది ఆవులకు. ఇంకొక విషయం ఏంటంటే వెనకాల కనబడుతుంది కదా ఈ జామ చెట్టు, ఈ జామ చెట్టు పెట్టి ఎన్ని సంవత్సరాలు అవుతుందంటే 2020 అంతకంటే ముందే పెట్టినాం. దగ్గర ఒక 5-6 సంవత్సరాలు అవుతుంది. 5-6 సంవత్సరాల నుంచి ఇది పెరిగి పెద్ద పెద్ద కాయలు ఎత్తుంది అనుకుంటే ఇంత చిన్నగానే అవుతున్నది. ఎందుకు పెరగలేదంటే ఎట్లా ఎండాకాలం వచ్చిందంటే ఇక్కడ ఏమి ఉండదు కదా, వరి మనం ఎలాంటి పంటలు వేయం కాబట్టి ఈ మేకలు గొర్రెలు వస్తాయి కదా, వాళ్ళు వచ్చి మంచిగా ఈ చెట్ల మీద వాడి మంచిగా మేసు. 2 చెట్లు పెట్టినాం, ఇంత అయితే అయినాయి. దగ్గర నేను చిన్న ఉంటుంది కదా, ఒక 1 feet 1 feet ఉండే అంత పెట్టిన. దగ్గర ప్రతి సంవత్సరం ఒత్తురు మేపుకొని పోతురు. ఈ సంవత్సరం మేపుకోవలేదు. వాళ్ళకైతే నేను వారింగ్ అయితే ఇచ్చిన, చెట్టు ముట్టిందంటే మీ గొర్రెలను పట్టుకపోతా అని చెప్పేసి భయపట్టించేసిన వాళ్ళని. అందువల్లనే ఇంత పెద్దగా అవుతున్నాయి. ఇగో ఇంత ఉంది, ఒకవేళ లేకపోతే ఖతం అవుతుండే. అబ్బా. సో వాటర్ అయితే పెట్టిన, వాటర్ పోస్తూనే ఉంటాను నేను. 2 daysకి ఒకసారి వచ్చి వాటర్ పోసిపోతాం, ఎందుకంటే పక్క పంటే బావి ఉంటుంది కాబట్టి వాటర్తో మనకు అంత ఏం ఇబ్బంది ఉండదు. 2 బకెట్లు తెచ్చి పోసినామంటే సెట్. ఈ వనకాలం అన్న దాన్ని పెంచాలి, ఎరువులు మందులు కలుపుకుంటా పెద్దగా పెంచాలి. ఇంకొకటి ఏంటంటే మాకు 2 చింత చెట్లు అవుతున్నాయి. ఈ చింతకాయ కొడదామంటే మొత్తం పురుగులు అయితే పట్టినాయి. ఏం లేదు, ఆశనే లేదు అసలు. చింత చెట్లు కాయ లేదు ఈసారి. పోయినసారి మంచిగా వచ్చినుండే, ఒక సంచయం వెళ్ళింది, అంతా రాలిపోతుంది. ఇక మొత్తం పురుగు పట్టింది, ఇక పురుగే మొత్తం, ఏం లేదు ఇలా. ఇక ఈ చారు పెట్టుకొని కూడా పని చేయదు, బెస్ట్. మా బావి ఉన్నది కానీ దీంట్లో వాటర్ లేవు. పెద్ద బావి మేడి పండ్లు కాదు కాయలు అయితే అయినాయి. పండ్లు తిందామంటే అలా పురుగులు ఉంటాయి. ఒక్కసారి కూడా తినలే. కతున్నది ఇక చల్లగా. అబ్బా కొంచెం వండుకోవచ్చు చెట్ల కింద. ఉయ్యాల లాంటివి ఉన్నదనుకో కోమ కావచ్చు ఇలా మంచిగా, ఘోరంగా చల్లవస్తుంది చెట్ల కింద. సో ఇప్పుడు వచ్చేసి గో టు హోమ్. ఇప్పుడైతే ఇంటికి పోవాలి ఇక. Many months later.
సో గైస్ నేను ఎస్టర్డే చెప్పినా కదా, సో ఎస్టర్డే కూడా కాదు మొన్న చెప్పిన. సో ఇది డే 3. డే 2లో నేనేం షూట్ చేయలేదు. డే 3లో ఏం జరుగుతుందంటే నేను స్విమ్మింగ్ పూల్ చూపిస్తాను చెప్పిన కదా బండల దగ్గర. సో ఇప్పుడు వచ్చేసి నేను అక్కడనే ఉన్నా, బ్యాక్ సైడ్ కనబడుతుంది కదా ఆ వాటర్ కనబడుతున్నాయి. సో ఇప్పుడు అక్కడికి వెళ్ళి మనం స్విమ్మింగ్ అయితే వేద్దాం. ఇంకా మా తమ్ముడు మా దోస్తు వచ్చేది, వాళ్ళు వచ్చిన తర్వాత మనం అటైతే పోయి వీడియో అయితే షూట్ చేద్దాం. ఇక్కడ చాలా మంది నేర్చుకుంటారు, మస్తు ఉంటది. ఎందుకంటే గుట్టల మధ్యలో ఉంటది కదా, చల్లగా ఉంది. మళ్ళీ ఆడికి పోయినాం, ఇంతకుముందుకి ఆడికి పోయేసి వచ్చిన ఒకసారి, భలే అనిపిస్తుంది. ఒకవేళ నేను స్విమ్మింగ్ అయితే నాకు తీయనికి వాళ్ళు కావాలి, వాళ్ళు వచ్చేదాకి ఆగి మనం అటైతే పోదాం. దుంకుతూరు ఎంజాయ్ చేస్తారు పొరగాలి, ఇక బడ అయిపోయింది. ఇక ఇలా బలేదు, అయినా సండే కదా ఇలా మంచిగా ఎంజాయ్ చేస్తారు. మనం కూడా స్విమ్మింగ్ చేద్దాం. ఇక అంతా మన వాళ్ళే ఉన్నారు, వేరే ఊరు నుంచి కూడా వచ్చారు. మా ఊరు వాళ్ళు ఉన్నారు, మస్తు మంది ఊరు నుంచి వస్తారు. అంటే ఇన్స్టాగ్రామ్ లో రీల్ పెట్టారు వాళ్ళు, మా ఊరు వాళ్ళు. అప్పటి నుంచి కథం ఇక మంచిగా ఫేమస్ అయిపోయింది. చుట్టుపక్కల ఊరు వాళ్ళు అందరు వచ్చి ఇక్కడ ఈత కొడుతారు. సో ఇప్పుడు మనం స్విమ్మింగ్ అయితే పోదాం. ఇంత మంచిగా ఉన్నది ఇక్కడ. మొత్తం పొరగాలు ఎంజాయ్ చేస్తారు. మోడల్. సో లొకేషన్ చూసారు కదా ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నదో. కొండల మధ్యలో, అటు కొండలు ఇటు కొండలే మధ్యలో వచ్చేసి అదరైతున్నాయి. వాటర్ పడతాయి, ఫోన్ వాటర్ ప్రూఫ్ కాదు. అరే లోతు లేదు కదా ఫోన్. ఎంజాయ్. స్విమ్మింగ్ పూల్ లోకి వచ్చినట్టే ఉన్నదా ఇలా బాత్ బచ్చగాలి. వెనకాల ఎంజాయ్ చేస్తారు. చచ్చిపోతుందిరా ఫోను. స్విమ్మింగ్ పూల్ లోకి వచ్చినట్టే ఉంది ఇలా. ఎట్లుందంటే మొత్తం ఘోరంగా ఉన్నది. రే వాటర్ రా మీద పడితే. వాడు ఆడికి వెళ్ళి దుంకుతుండు, వాళ్ళు ఇడికి వెళ్ళి దుంకుతుండు. పిల్లగాడు తాడుతున్నాడు, ఈత కొడుతున్నాడు.